ఆ మహోజ్వల ఘట్టానికి 16 ఏళ్లు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఆ దృశ్యం అపూర్వం. ఆ పోరాటం భావితరాలకు ఓ సందేశం. నాడు నేడు తెలంగాణోడి తెగువకు ఓ సజీవ సాక్ష్యం. అందుకే ప్రత్యేక రాష్ట్ర సాధన చరిత్రలో మైలురాయిగా నిలిచిపోయింది. తెలంగాణ ఉద్యమ దశను దిశను మార్చేసింది. ఓ బక్క పలుచని మనిషి దీక్ష దేశ రాజధాని ఢిల్లీనే షేక్ చేసింది. కేంద్ర ప్రభుత్వం కదిలొచ్చేలా చేసింది. తెలంగాణ ఉద్యమ స్థాయిని తీవ్రతను నలుదిక్కులా చాటింది. అదే దీక్షా దివస్. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే నినాదంతో సాగిన కేసీఆర్ నిరాహార దీక్ష ప్రత్యేక రాష్ట్ర పోరాటాన్ని తీవ్రతరం చేసింది. తెలంగాణ ఉద్యమ జ్వాలను యావత్ ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ ఉద్యమమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు బాటలు వేసింది. నేడు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహిస్తుంది. కేసీఆర్ ఆమరణ దీక్షకు నేటితో 16 ఏళ్లు పూర్తయింది. ఉద్యమంలో భాగంగా 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. దీక్షా దివస్ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తుంది. తెలంగాణ భవన్లో కేటీఆర్, సిద్దిపేట దీక్షా దివస్ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొననున్నారు. జిల్లా కార్యాలయాల్లో బీఆర్ఎస్ శ్రేణులు దీక్షా దివస్ నిర్వహిస్తున్నారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. శాలిని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు దీక్షా దివాస్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. ప్రతి జిల్లా పార్టీ కార్యాలయంలో ఇప్పటికే నిన్న రాత్రి నుంచి కూడా ఆ జిల్లా పార్టీ కార్యాలయాలన్నింటినీ కూడా అలంకరణతో పూర్తి చేశారు. సో ఇక ఉదయం నుంచి కూడా అంతా సందడిగా ఉంది. దీక్షా దివాస్ కార్యక్రమంలో ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షుల సమక్షంలోనే ఈ యొక్క దీక్షా దివాస్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సో ప్రస్తుతం మనం తెలంగాణ భవన్లో ఉన్నాం. తెలంగాణ భవన్లో కూడా పెద్ద ఎత్తున దీక్షా దివాస్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సో మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక్కడికి రాబోతున్నారు. సో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ యొక్క దీక్షా దివాస్ కార్యక్రమం సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. సో పెద్ద ఎత్తున గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటుగా హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా ఈ యొక్క దీక్షా దివాస్ కార్యక్రమానికి హాజరవుతారు. ఇక సిద్దిపేటలో మాజీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో దీక్షా దివాస్ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికే అక్కడ బైక్ ర్యాలీతో సిద్దిపేట టౌన్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. బైక్ ర్యాలీ నిర్వహించారు మాజీ మంత్రి హరీష్ రావు కూడా స్వయంగా బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. బైక్ ర్యాలీని అక్కడ నుంచి సిద్దిపేట పార్టీ కార్యాలయానికి చేరుకొని అక్కడ దీక్షా దివాస్ కార్యక్రమం ప్రారంభిస్తారు. అక్కడ దీక్షా దివాస్ను ఉద్దేశించి మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడతారు. ఇలా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ యొక్క దీక్షా దివాస్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఆనాడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సంబంధించి మలిదశ ఉద్యమంలో కేసీఆర్ చేసినటువంటి ఆమరణ నిరాహార దీక్ష నేటికి 16 ఏళ్లు కావస్తుంది. ఎందుకంటే 2009 నవంబర్ 29న ఆనాడు కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్న ఒకటువంటి బిగ్ స్టేట్మెంట్ తోటి ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. అప్పుడు బీఆర్ఎస్ ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు గులాబీ దళపతి కేసీఆర్. సో ఇక ఆ ఆమరణ నిరాహార దీక్ష ఏదైతే ఉందో అది నేటికి 16 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివాస్ మొత్తం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎంతో ఉత్సాహంగా జరుపుతున్నారు. చాలా చోట్ల సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఆసుపత్రుల వద్ద రోగులకి పండ్ల పంపిణీ కార్యక్రమం కూడా చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మనం తెలంగాణ భవన్లో ఉన్నాం. ఈ యొక్క తెలంగాణ భవన్లో అంగరంగ వైభవంగా ఈ యొక్క దీక్షా దివాస్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఇక్కడికి హాజరవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే 2009 నవంబర్ 29న నిరాహార దీక్ష మొదలుపెట్టినటువంటి కేసీఆర్ డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నట్లుగా కూడా ప్రకటించిన నేపథ్యంలో సరిగ్గా 11 రోజులకి కేసీఆర్ దీక్ష విరమించారు. ఎందుకంటే ఆ దీక్ష ఎలా జరిగిందో అందరికీ తెలుసు. ఎందుకంటే ఆనాడు మనకి కరీంనగర్లో ఉన్నటువంటి ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి సిద్దిపేట దగ్గర రంగదాంపల్లిలో ఏర్పాటు చేసినటువంటి ఈ దీక్ష స్థలం వద్దనే కేసీఆర్ ఆనాడు ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్నానని చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఆ స్టేట్మెంట్ 2009
2009 నవంబర్ 29న ఈ యొక్క దీక్ష సంబంధించి జరిగింది. ఆ నుంచి ఖమ్మం బయలుదేరారు. ఖమ్మం బయలుదేరిన తర్వాత అక్కడ పోలీసు వాళ్ళందరూ అడ్డుకొని అక్కడ నుంచి అరెస్ట్ చేసి కేసీఆర్ని నిమ్స్కి తరలించారు. సో ఈ విషయం తెలుసు. సో ప్రస్తుతానికి మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉన్నారు. మాట్లాడదాం. ఈ దీక్ష దివాస్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తుంది. ఎలా నిర్వహిస్తున్నారు ఏంటి, అసలు ఈ దీక్ష దివాస్ ముఖ్య ఉద్దేశం ఏంటి? కేసీఆర్ గారు 2001లో టీఆర్ఎస్ పార్టీ స్థాపించి వివిధ మార్గాల ద్వారా తెలంగాణ ఆకాంక్షను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజెప్పినప్పటికీ వారు మొద్దు నిద్రపోతున్నారు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించట్లేరనే ఒక లాస్ట్ నిర్ణయానికి వచ్చి కేసీఆర్ గారు సచ్చుడో తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ గారు శివయాత్రనో తెలంగాణ జైత్రయాత్రనో అనే కఠినమైన నిర్ణయాన్ని తీసుకొని నవంబర్ 29, 2009 నాడు దీక్షను ప్రారంభించి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారు నిరాహార దీక్ష పోతుంటే కరీంనగర్లో అడ్డుకొని అక్రమంగా అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించడం జరిగింది. ఆ తరలించడాన్ని, ఉద్యమ నాయకుడిని అరెస్టు చేయడాన్ని నిరసించుకొని ఆ రోజు ఎంతోమంది యువకులు, విద్యార్థులు, యువతులు అందరూ కూడా పెట్రోల్ పోసుకొని తమకు తాము ఆత్మాహుతి చేసుకోవడం జరిగింది. దానికి నిరసనగా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మొత్తం అగ్ని జాలలై తెలంగాణ మొత్తం ఉవ్వెత్తున ఉద్యమం వేసిపడింది. ఆ కేసీఆర్ గారి ఆరోగ్యం క్షీణిస్తుందని తెలుసుకొని ఖమ్మం నుండి నిమ్స్ హాస్పిటల్ తరలించారు. అయినప్పటికీ కూడా ఆయన షుగర్ లెవెల్ పడిపోతూ దీక్షను కొనసాగిస్తే కోమలకు పోయే ప్రమాదం ఉంది, ఆయన ప్రాణానికే ప్రమాదం ఉందని పార్టీ పెద్దలు కానీ, డాక్టర్లు కానీ, ప్రభుత్వ పెద్దలు కానీ ఎవరు చెప్పినా కూడా వస్తే తెలంగాణ రావాలి, తెలంగాణ ప్రకటన చేయండి, లేకపోతే నా శివయాత్ర చేయండి అని చెప్పి కేసీఆర్ గారు మొండు పట్టుదలతో పోయిండు. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి డిసెంబర్ 11 రోజుల తర్వాత డిసెంబర్ 9 నాడు తెలంగాణ ఏర్పాటు చేస్తున్నాం అనే ప్రకటన చేసింది. ఆ తర్వాత మళ్ళీ సీమాంధ్ర నాయకులు అందరూ దొంగ రాజీనామాలు చేయడం వల్ల, ప్రకటన వెనకపోవడం వల్ల దాదాపు 1200 మంది విద్యార్థులు చనిపోయారు. ఎన్నో త్యాగాల మీద, ఎన్నో పోరాటాల వల్ల తెలంగాణ 1200 మంది విద్యార్థి అమరవీరుల త్యాగ ఫలితం వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ వచ్చిన రాష్ట్రాన్ని 10 సంవత్సరాల్లో ఎన్నో రంగాల్లో అభివృద్ధి చేసుకొని దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలు ఇచ్చి, రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉండి అన్ని దొంగ హామీలు ఇచ్చి 1కి 2 చేస్తాం, 2కు 4 చేస్తాం, 4కు వేలం పాట లాగా చెప్పి దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది. కానీ ఈరోజు 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దాదాపు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. కానీ ఏ ఒక్క హామీని నెరవేర్చడం లేదు, అన్ని అబద్ధాలు చెప్తుంది. ఏదైతే సమైక్యాంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏదైతే నిధులు, నీళ్లు, నియామకాలు ఏ విధంగానైతే కొల్లగొట్టకపోయారో ఈరోజు అదే పరిస్థితి పోతుంది. విద్యుత్ పోతుంది, నీళ్లు పోతున్నాయి, నిధులు పోతున్నాయి. మళ్ళా పూర్వ సమైక్యాంధ్ర రాష్ట్రంలో ఏ విధంగానైతే ఆంధ్ర పరిపాలకుల పెత్తనం నడిచిందో ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా అదే విధంగా నడుస్తుంది. మాకేం భయం అనిపిస్తుంది తెలుసా అండి? ఇప్పుడు ఆ స్టేజ్ వెనకాల కేసీఆర్ గారు దీక్ష చేస్తున్న ఫోటో కనిపిస్తుంది. రేపు రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి ఆ తలకాయ తీసి రేవంత్ రెడ్డి తలకాయ పెట్టుకునే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే ఈ అమర నిరాహార దీక్ష నేనే చేశాను, తెలంగాణ రాష్ట్రాన్ని నేనే సాధించానని చెప్పే ప్రమాదం ఉంది. కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేసినప్పుడు 2009లో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉన్న పిల్లలు ఈరోజు యువకులుగా అయ్యారు. వారు తెలంగాణ అభివృద్ధిలో కీలక భాగస్వామ్యం కాబోతున్నారు. వారు ఈ అబద్ధాలను నమ్మే ప్రమాదం ఉంది ఈ విధంగా. కాబట్టి ఈ చరిత్ర తెలవవలసిన అవసరము, వారికి తెలియజెప్పవలసిన బాధ్యత మాపై ఉంది ఉద్యమకారులుగా, బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా. కాబట్టి ఈరోజు తెలంగాణ ఏ విధంగా ఏర్పడ్డది, కేసీఆర్ గారి పోరాటం ఏంది, కేటీఆర్ గారి నాయకత్వంలో ఏ విధంగా ఉద్యమం చేసాం, వారి మార్గదర్శకత్వంలో ఏ విధంగా తెలంగాణ సాధించడమని తెలియజెప్పడం కోసమే ఈ దీక్షా దివాస్ స్ఫూర్తిగా తీసుకోబోతున్నాం. నిన్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కేసీఆర్ దీక్ష దొంగ దీక్ష, ఆయన దీక్ష చేయలేదని చెప్పేసి కూడా అంటున్నారు. ఈ వ్యాఖ్యల్ని మనం ఎలా చూడదు? మరి కేసీఆర్ గారి దీక్ష దొంగ దీక్ష, సరే ఓకే. మరి మీ తెలంగాణ వద్దు, కేసీఆర్ గారి దీక్ష అయితే కేంద్ర ప్రభుత్వం ఎందుకు దిగొచ్చింది, తెలంగాణ ఎందుకు సాధించింది? మేము ఒకటే అడుగుతున్నాం మహేష్ కుమార్ గౌడ్కు. కాంగ్రెస్ పార్టీ భారత స్వాతంత్ర ఉద్యమంలో ఉంది కదా, మహాత్మా గాంధీ నాయకత్వంలో సత్యాగ్రహ దీక్ష చేశారు కదా, అది కూడా దొంగదేనా? బ్రిటిష్ వాడే తెలంగాణ భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చిపోయిందా? మరి చెప్పు, ఆ మాట చెప్పు. బ్రిటిష్ వాళ్ళే స్వాతంత్రం ఇచ్చిపోయారు, కాంగ్రెస్ పార్టీ భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదు, అదంతా దొంగ స్వాతంత్ర ఉద్యమం, సత్యాగ్రహం అని చెప్పు. మరి అది దొంగదైతే ఇది దొంగది, అది వచ్చినైతే తెలంగాణ ఉద్యమం, బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం చేసింది కూడా నిజమవుతుంది. కాబట్టి ఈరోజు ఈ దీక్షా దివాసును స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో 2028 ఎన్నికల్లో
తిరిగి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా ఈ యువకులకు ఉద్యమకారులకు తెలంగాణ ప్రజలకు దీక్షా దివాసును స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎంతసేపట్లో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది, ఎవరు వస్తున్నారు, ఎటువంటి రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు ఏ విధంగా దీక్షా దివాస్ నిర్వహిస్తున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి మండల కేంద్రం నుండి గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ శ్రేణులు ఉద్యమకారులు అందరూ కూడా ఈ దీక్షా దివాస్లో పాల్గొనబోతున్నారు. అప్పుడు ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు కూడా సన్మానం చేయడం జరుగుతుంది. మొదటగా అమరుల స్తూపానికి నివాళులర్పించి వారిని తలుచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహానికి కూడా పూలమాల వేసి వారికి నమస్కరించుకుంటాం. కాసేపట్లో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈ సభా వేదికకు రాబోతున్నారు. వారు వచ్చినాక అమరుల స్తూపానికి నివాళులర్పించి తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించి దాని తర్వాత దీక్షా కార్యక్రమాన్ని చేసుకొని అప్పుడు ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను సన్మానించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. అన్ని చూస్తున్నాం కదా, దీక్షా దివాస్ కార్యక్రమం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఘనంగా నిర్వహిస్తున్నాము. నిన్న మహేష్ కుమార్ గౌడ్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ దీక్షని దొంగ దీక్ష అని చెప్పేసి కూడా ఆయన అన్నారు. కానీ దొంగ దీక్షన నిజం దీక్షను అందరికీ ప్రజలందరికీ తెలుసు. ఆనాడు ఆమరణ నిరాహార దీక్షకు కేసీఆర్ చేసిన తర్వాతనే కేంద్రం దిగివచ్చి అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దిగివచ్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది, ప్రకటన చేసిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. అందుకని ఆనాడు 2009 నవంబర్ 29 రోజు ఆ కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయం ఆమరణ నిరాహార దీక్ష సంబంధించి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీక్షా దివాస్ నిర్వహిస్తున్నాం. దీక్షా దివాస్ నేటికి 16 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో తెలంగాణ భవన్లో కూడా ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇక్కడికి రాబోతున్నారు. ముఖ్యంగా అమరవీరుల ఆ స్తూపానికి నివాళులర్పిస్తారు. ఆనాడు ఉద్యమంలో పాల్గొన్నటువంటి వారు ఎవరున్నారో వారందరినీ కూడా సన్మానించుకుంటాం, సో వారందరినీ కూడా సత్కరించుకుంటాం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ యొక్క దీక్షా దివాస్ కార్యక్రమం ఉద్దేశించి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడతారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. సైదులు